బ్రేకింగ్ న్యూస్ హెచ్సియు వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. మరి కాసేపట్లో సచివాలయంలో మంత్రుల కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే 3 మంత్రులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటన చేసింది. హెచ్సియు కార్యవర్గం, స్టూడెంట్ యూనియన్స్, మేధావులు, పర్యావరణవేత్తలతో సంప్రదింపుల యోచనలో కమిటీ ఉంది. అపోహలు, అనుమానాలు, ఆందోళనలకు చెక్ పెట్టే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హెచ్సియు వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో సచివాలయంలో మంత్రుల కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే 3 మంత్రులతో ప్రభుత్వం కమిటీను ఏర్పాటు చేసింది. కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటన చేసింది. హెచ్సియు కార్యవర్గం, స్టూడెంట్ యూనియన్స్, మేధావులు, పర్యావరణవేత్తలతో సంప్రదింపుల యోచనలో కమిటీ ఉంది. అయితే అపోహలు, అనుమానాలు, ఆందోళనలకు చెక్ పెట్టే విధంగా ప్రణాళికలను రూపొందించనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, హెచ్సియు ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. మంత్రులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఎటువంటి చర్చ చేస్తుందనుకోవచ్చు? ప్రస్తుతం ఏదైతే కొనసాగుతున్నటువంటి హెచ్సియు వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మరి కాసేపట్లోనే సచివాలయంలో యొక్క 3 మంత్రుల కమిటీ సమావేశం కాబోతోంది. ప్రధానంగా ఈ యొక్క సమావేశానికి సిఎస్తో పాటు రెవెన్యూ అధికారులు, అటవీ శాఖ అధికారులు, జిహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండి అధికారులు కూడా భేటీ కాబోతున్నారు. అయితే ఇప్పటి వరకు హెచ్సియు భూ వివాదానికి సంబంధించి కూడా స్టూడెంట్స్తో పాటు యూనివర్సిటీ కార్యవర్గానికి సంబంధించి ఉన్నటువంటి అనుమానాలు, అపోహలతో పాటు వాళ్ళు చేస్తున్న ఆందోళనకు సంబంధించి విరమించే క్రమంలో భాగంగా వాళ్ళతో చర్చించేందుకు ఇప్పటికే ఈ మంత్రివర్గ కమిటీ యోచిస్తూ ఉంది. అంటే దానికి సంబంధించి ఏ విధంగా ప్రణాళికలు రూపొందించాలి, మరోపక్క అధికారులకు సంబంధించి రికార్డుల పరంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇప్పటికే హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కొన్ని సూచనలతో పాటు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ కోర్టు ఆదేశాలను కూడా తప్పకుండా పాటిస్తూ సమస్య పరిష్కారానికి ఏ విధంగా ముందుకెళ్లాలన్న క్రమంలో కూడా ఈ యొక్క మంత్రి కమిటీ భేటీ కాబోతా ఉంది. ఈ కమిటీకి అధికారులు కూడా పాల్గొనబోతున్నారు. సలహాలు, సూచనలు తీసుకొని కూడా తదుపరి ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ కొత్త రకంగా కూడా ప్రభుత్వం కొన్ని ఆలోచనలు చేస్తుంది. ఎకో పార్క్ కావచ్చు, మరోపక్క స్టూడెంట్స్ నుంచి, మరోపక్క హెచ్సియు పాలకవర్గం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు వస్తాయి, అవి వాటితో ఏ విధంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారం చేసుకునే విధంగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. ఉన్నటువంటి అపోహలన్నీ కూడా పక్కబెట్టి మరోపక్క ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ఆరోపణలతో పాటు అసత్య ప్రచారానికి సోషల్ మీడియాతో పాటు లేని ఉన్నట్టుగా చూపిస్తున్న నేపథ్యానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న ఆరోపణలకు ఏ విధంగా చెక్ పెట్టాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఈ కమిటీ చర్చించబోతా ఉంది. అయితే ప్రధానంగా సుప్రీంకోర్టులో ఇప్పటికే సిఎస్కి సంబంధించి కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ యొక్క భూ వివాదానికి సంబంధించినటువంటి నివేదిక కూడా సమర్పించాలని కోరింది. కాబట్టి దానిపైన చర్చించే అవకాశం ఉంది. రెవెన్యూ అధికారులతో కూడా భూ రికార్డులు పరిశీలిస్తారు. హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది కాబట్టి హెచ్ఎండిఏ అధికారులు కూడా వాళ్ళ యొక్క వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు కావచ్చు, ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క కమిటీ అధ్యయనం చేయబోతూ ఉంది. ఏం చేస్తే ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుందన్న కోణంలో ప్రభుత్వం అయితే యోచనలో ఉంది. కాబట్టి మరి కాసేపట్లోనే బట్టివిక ఛాంబర్లో కూడా 3 మంత్రుల కమిటీ భేటీ కాబోతా ఉంది. వీరితో పాటు అధికారులు కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఎప్పుడు వాళ్ళతో చర్చలకు వెళ్ళాలి, ఎవరితో మొదటగా సంప్రదింపులు జరపాలి, ఎవరెవరితో సంప్రదింపులు జరపాలి అన్న అంశానికి సంబంధించి ఎందుకంటే పర్యావరణవేత్తలకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కొన్ని అనుమానాలు లేవనెత్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళ అనుమానాలకు కూడా నివృత్తి చేసే క్రమంలో భాగంగా మంత్రుల కమిటీ చర్చించబోతా ఉంది. ఇక భూ వివాదానికి సంబంధించి ఏదైతే హెచ్సియు భూమి అని చెప్తా ఉన్నారో 400 ఎకరాలకు సంబంధించి అది భూ రికార్డులు ఏ విధంగా ఉన్నాయి, హెచ్సియుకి చెందినటువంటి భూమి ఏ విధంగా ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది అన్న అంశానికి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో కూడా అందరికీ అర్థమయ్యే విధంగా ప్రభుత్వం ఎక్కడ కూడా ఎలాంటి చిన్న తప్పిదం లేకుండా ముందుకు వెళ్లే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పర్యావరణవేత్తలకు ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, విద్యార్థి యూనియన్లకు సంబంధించి కావచ్చు, హెచ్సియు పాలక వర్గానికి సంబంధించి ఎలాంటి అనుమానాలు లేకుండా వాటన్నిటినీ పరిష్కరించే క్రమంలో భాగంగానే ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి సంబంధించి ఇవన్నీ అంశాలపైన చర్చించిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న క్రమంలో కూడా ఒక కార్యాచరణ రూపొందించబోతున్నారు. మరి కాసేపట్లోనే సచివాలయంలో 3 మంత్రుల కమిటీ బట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు, మరోపక్క ఉన్నటువంటి 3 మంత్రులు ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖకు సంబంధించి వీళ్ళు 3 కూడా భేటీ కాబోతున్నారు. వీరితో పాటు ఆయా శాఖల అధికారులు భేటీ అయి ఎలా ముందుకు వెళ్ళాలన్న యోచనలో మరి కాసేపట్లోనే భేటీ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒక కీలక ప్రకటన కూడా ప్రభుత్వం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది.
థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వాసు.